వెల్కమ్ టు పద్మజారెడ్డి కిచెన్. నేను మీ పద్మజారెడ్డిని. ఈరోజు తయారు చేయబోయే రెసిపీ ఆనియన్ పకోడీ. చేసే విధానం చూపిస్తాను. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ 200 గ్రామ్స్ తీసుకున్నామండి. ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను. అంటే మరీ చిన్న చిన్నవి కాకుండా కొంచెం పొడవుగా ఇట్లా కట్ చేసుకొని ఇలా బాగా స్క్వీజ్ ఇలా పిండాలండి. బాగా ఇలా చేస్తే ఏంటంటే దీనిలో ఉన్న వాటరు నీరు ఉంటుంది కదండి, నీరు వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, ఇందులో పచ్చిమిర్చి ఒక 2 పచ్చిమిర్చి తీసుకున్నాము. ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాము. పక్కన అల్లం కూడా సన్న ముక్కలుగా కట్ చేశాను. ఇందులో కొంచెం జీలకర్ర, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, కావలసినంత ఉప్పు మొత్తం ఇందులో వేసేస్తానండి. వేసేసి బాగా ఇంకొకసారి మళ్ళీ కలిపేస్తాను. ఇప్పుడు బాగా కలిపేసానండి. ఇందులో మనం కొత్తిమీర, కరివేపాకు చిన్న చిన్న ముక్కలుగా చేసి పెట్టుకున్నాను. ఇందులో వేసేస్తాను. ఇది కూడా అలా కలుపుకుంటూ ఇప్పుడు ఇందులో ఆనియన్కి 1/2 అన్నమాట ఇది శనగపిండి. దీంతో ఒట్టి శనగపిండే చాలండి, ఇంకేం అవసరం లేదు వేరే పిండిలో. ఈ శనగపిండి వేసి, అంటే ఆనియన్ ఎన్ని వేసుకుంటామో అందులో సగం శనగపిండి వేసుకోవాలా. అంటే సగం అంటే ఏం లేదండి, మనం ఇప్పుడు 200 గ్రాముల ఆనియన్ తీసుకున్నాము, వాటికి 100 గ్రాములు శనగపిండి తీసుకున్నాను. ఇవి బాగా మిక్స్ చేసేసాము. ఇప్పటికే చూడండి బాగా తడిగా వచ్చేసింది. ఈ తడి వచ్చిన తర్వాత ఏదన్నా కొంచెం వాటర్ కలిపేసుకొని మనం పిండిని ప్రిపేర్ చేసేస్తామండి. ఇది కొద్దిగా ఇలా, ఎక్కువ లేదండి, కొంచెం జాలు ఎక్కువ వద్దు. మళ్ళీ ఎక్కువ చేసేసామనుకో అప్పుడు పకోడీ ఇలాగా రాదు, జారు అయిపోద్ది. మనకు కొంచెం ఇలా ఈ కన్సిస్టెన్సీలోనే కలుపుకోవాలి. ఈ పిండిని ఇలా కలిపేసుకున్నామండి. ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మనకి ఆనియన్ పకోడీ బాగా వస్తుంది. ఇప్పుడు స్టవ్ పైన పాన్లో ఆయిల్ కాగిందండి. దీనిలో ఇలా వేసేసుకోవాలి. ఏం లేదండి, సింపుల్గా ఏదో టీ టైంలో గబగబ కావాలంటే త్వరగా చేసుకునే స్నాక్ ఇది. సిమ్లో పెట్టేసాను, ఇప్పుడు హైలో పెట్టాను. వేసాం కదా పకోడీని, ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం అలా టర్న్ చేసుకుంటా తిప్పుకుంటా అలా కలిపెడతా చూసామంటే మనకు ఆ కలర్ వచ్చిన తర్వాత మనం తీసేస్తాము. బాగా వేగింది చూడండి, ఈ కలర్ వచ్చాక తీసేసుకోవాలి. ఇప్పుడు తీసేస్తాను. మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది చూడండి, తీసేస్తాను. ఇప్పుడు రెండోసారి కూడా వేసానండి. సేమ్ అంతేనండి, మనము మొదట ఎలాగ వేసాము రెండోసారి కూడా అలాగే వేసుకోవడం. ఇలా మంచి కలర్ వచ్చిందాక మనం చూసుకోవడం, తర్వాత తీసేసుకోవడం. ఆనియన్ పకోడీ రెడీ అయిపోయిందండి. చాలా బాగా వచ్చింది చూడండి. ఏం లేదండి, అప్పటికప్పుడు తొందరగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ ఎప్పుడు కావాలంటే అప్పుడు తయారు చేసుకోవచ్చు. బంధువులు వచ్చారంటే మనం గబగబోయి స్వీట్ షాపులు పరిగెత్తకుండా ఇంట్లో వాళ్ళకి కానీ బంధువులకు కానీ ఎవరికైనా సరే 10 నిమిషాల్లో రెడీ చేసుకునే స్నాక్ ఇది. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్కి రావడానికి వీలుంటుంది.